శ్రీ గురుభ్యో నమః. మిత్రులకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని విష్ణువు యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి అష్టావింశతి నామస్తోత్రమును మీకు పరిచయం చేస్తాను. ఒకానొక సమయంలో అర్జునుడు నారాయణుణ్ణి అంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి అడిగాడు. కిమ్ను నామ సహస్రాన్ని జపతే చ పునః పునః యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ అని. కేశవా, ఏ నామములు చదివితే ఈ సహస్రనామాన్ని, విష్ణు సహస్రనామము అనేది అన్ని నామములలోకెల్లా అత్యుత్తమమైనటువంటి శక్తిని, అత్యున్నత స్థానాన్ని పొంది ఉన్నది అని నీవు చెప్పావు కదా, దానిని మళ్ళీ స్మరించాలి అంటే కాస్త క్లిష్టంగా ఉన్నది. ఆ స్థాయిలో అంతటి శక్తిని కలిగి ఉన్నటువంటి నామాలు, దివ్యమైనటువంటి నామములు ఏమైనా ఉన్నాయా? దయచేసి మాకు అనుగ్రహించు అని చెబితే అప్పుడు భగవానుడు చెప్పాడు ఈ 28 నామాలను. వీటిని ప్రతిరోజు కూడా 3 పూటలా కూడా చదవవచ్చు. 28 నామాలు కేవలం 2 నిమిషములు మాత్రమే పడుతుంది. చదివినట్లయితే సమస్తమైనటువంటి పాపముల నుంచి కూడా విడుదల చేయబడతారు. ఇందులో ఆ దశావతారముల యొక్క నామములు, 10 అవతారముల యొక్క నామములతో పాటు 18 విశేష నామములు, ఆయుధముల యొక్క నామములను కూడా నారాయణుడు పెట్టడం జరిగినది. కాబట్టి ఆ పంచాయుధ శక్తి, దశావతార అనుగ్రహము, ఆ విధంగా సమస్తమైనటువంటి దేవతా అనుగ్రహము, సంపూర్ణ నారాయణ శక్తిని కూడా ఈ నామాలలో నివిడీకృతం చేయబడినది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చదువుకొని ఆ నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఏమిటి ఆ నామాలు అంటే, శ్రీ భగవాన్ వాచ మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమం విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజం అనంతం కృష్ణ గోపాలం జపతో నాస్తి పాతకం. అంటే ఇవి చదివితే ఇక పాతకములు కూడా తొలగిపోతాయని నారాయణుడు చెబుతూ ఉన్నాడు. ఇవి చేస్తే ఫలితం ఏమిటి అంటే, గవాం కోటి ప్రదానస్య అశ్వమేధ శతస్య చ, కోటి గోవులను దానం చేసి ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం 28 నామములు స్మరించడం ద్వారా వస్తుందట. అశ్వమేధ శతస్య చ, 100 అశ్వమేధ యాగములు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుందట. కన్యాదాన సహస్రాణం ఫలం ప్రాప్నోతి మానవ, ఒక్క కన్యను సశాస్త్రీయంగా దానం చేస్తేనే అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా తరించిపోతాయి. అలాంటిది కన్యాదాన సహస్రాణం, 1000 మంది కన్యలను సశాస్త్రీయంగా సలక్షణుడైనటువంటి వరుణికి దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితమును పొందుతారు అట. అమాయాం వా పౌర్ణమాస్యాం ఏకాదశ్యాం తదైవ చ, అమావాస్య యందు, పౌర్ణమి యందు, ఏకాదశి యందు, అంటే ఇలాంటి తొలి ఏకాదశి వంటి విశేష తిథుల యందు వీటిని చదివినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. రోజు అయితే సంధ్యాకాలే స్మరే నిత్యం ప్రాతకాలే తదైవ చ మధ్యాహ్నే చ జపే నిత్యం సర్వపాపై ప్రముచ్యతే. ఉదయము యందు, ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఆ సమయంలో చదివినట్లయితే సర్వపాపై ప్రముచ్యతే, ఇది సర్వపాపములను కూడా తొలగించి వేస్తుంది అని ఈ శ్రీకృష్ణ అర్జున సంవాద రూపమైనటువంటి విష్ణోర్ అష్టావింశతి నామస్తోత్రము సంపూర్ణమైనది అని మనకు నారాయణుడు చెప్పడం జరిగినది. కాబట్టి అత్యంత శక్తివంతమైనది, అతి సులభమైనది అయినటువంటి ఈ 28 నామములతో ఒకటి అష్టావింశతి స్తోత్రం అందరూ కూడా శ్రద్ధగా చదువుకొని నారాయణ అనుగ్రహమును పొందండి. ఈ యొక్క తొలి ఏకాదశి రోజే కాదు, ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు. శ్రద్ధగా ఉన్నట్లయితే ఎప్పుడైనా చదవవచ్చు. విష్ణు సహస్రనామమును చదవడానికి సమయం లేని వారు చక్కగా ఈ నామములు చదువుకొని కాస్త ఫలితమును పొందేటువంటి అవకాశం ఉన్నదని అందరికీ కూడా తెలియజేయడం జరిగినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.